హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మొక్కజొన్న కంకులతో పకోడీ అయితే చేస్తున్నానండి. ఏందా మొక్కజొన్న కంకులతో పకోడీ, ఏం పకోడీ అనుకుంటున్నారా? కొంచెం డిఫరెంట్గా ఉండేది, టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడైతే 4 కంకులు అయితే తీసుకున్నాను నేను. 4 కంకులు తీసుకొని శుభ్రంగా పప్పులు అయితే ఒలుసుకోవాలి. ముదురు కంకులు అయితే తీసుకోండి. ముదురు కంకులు అయితే తీసుకున్న తర్వాత ఇట్లా మొత్తంగా ఒలుచుకోండి. మీరు కొంచెం లేతవి తీసుకొచ్చుకున్న కొంచెం ఒక 2 డేస్ పక్కకు పెట్టేస్తే అవి ముదిరిపోతాయి ఫ్రెండ్స్ కొంచెం. ఇప్పుడైతే మొత్తం ఒలిసిన తర్వాత ఇట్లా మొత్తం ఒకసారి ఒక 3-4 టైమ్స్ అయితే కడిగి నానబెట్టేసుకోవాలి. ఉదయాన్నే చక్కగా పని అంతా అయిన తర్వాత ఇట్లా పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత అయితే ఇట్లా నానబెట్టేసుకుంటే పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తే టేస్ట్ చాలా బాగుండేది. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. చిన్న కప్పు అయితే తీసుకున్నానండి నేను. చిన్న గిన్నె ఒకటి తీసుకొని 2 గిన్నెల నిండా పప్పు అయితే తీసుకున్నాను. పప్పులు అయితే తీసుకున్నాను. 2 గిన్నెలు పై దాకా తీసుకోవాలి పప్పులు అనేది. ఇప్పుడైతే 2 గిన్నెలు పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి కూడా ఒక 3 రెమ్మలు వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఒక అరకప్పు వాటర్ వేసేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ కూడా వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసిన పిండిని అయితే గిన్నెలోకి తీసుకొని 3/4 కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను నేను. 3/4 కప్పు అయితే సరిపోయిద్దండి. ఒక 3/4 స్పూన్ జీలకర్ర, కొంచెం వంట సోడా, ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. పసుపు వేసిన తర్వాత ఆనియన్స్ అయితే చిన్నవైతే 2 వేసుకోండి ఫ్రెండ్స్, పెద్దవైతే 1 వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కాస్త ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తంగా చక్కగా కలిపేసుకోండి. ఇట్లా చక్కగా ఉప్పు, కారం, మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ చక్కగా కలిపేసుకోండి. దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. కారం కూడా మనకు కొంచెం స్పైసీగా తగిలిద్ది చక్కగా తినేటప్పుడైతే. చిన్నపిల్లలకైతే అంటే మరి చిన్నపిల్లలకి కాదులేండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే కారం వేయనవసరం లేదు. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం చక్కగా పకోడీ అనేది వేసుకోవాలి. పకోడీ వేసుకోవటం ఎంత సింపుల్ అండి. ఊరికే చేతిలో పిండి వేసుకొని కొంచెం అట్లా ఇదిలిచ్చినట్టు అయితే అయిపోయింది. ఇప్పుడైతే పకోడీ వేసిన తర్వాత 1 నిమిషం కదిలియకుండా అట్లా ఉంచేయండి. ఇప్పుడు ఇవి మనకు కొంచెం క్రిస్పీగా అయితే అవుతాయి. కాసేపటికి మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా అవుతాయండి. అట్లా క్రిస్పీగా అయినప్పుడు తీసి నేను అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ వేసాం కాబట్టి వేగినాయో లేదో కూడా తెలిసిద్ది మనకి చక్కగా. ఇదైతే ఇప్పుడు ఫస్ట్ వాయి అయితే తీసి ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇంకొక 2వ వాయి కూడా వేసుకుందాము. ఇట్లా 2వ వాయి కూడా వేసేసుకుంటే ఇవి కూడా ఇట్లాగే ఇందాక ఫ్రై చేసుకున్నట్లే ఇవి కూడా చక్కగా కాసేపు అయితే కదిలించకుండా ఉండండి. బాండీలో వేయంగాలి. తర్వాత అయితే ఇప్పుడు చక్కగా కలిపేసేసుకొని అటు ఇటు ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. చక్కగా వడలుగా కూడా వేసుకోవచ్చు. పకోడీయే కాదండి, ఇట్లాగే ఇదే ప్రాసెస్లో వడలు కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం గార్నిష్ కోసము అందులో మనం పచ్చిమిరపకాయలు కూడా తినొచ్చు ఈ పకోడీలో. చక్కగా ఇట్లా తింటే చాలా బాగుంటాయి. మనం సమోసాల్లో తింటాం కదా, అట్లాగే వేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన పకోడీ అనేది రెడీ అయిపోయింది. చక్కగా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టండి, చాలా బాగా నచ్చిద్ది.